నాకు తెలిసిన ఒక చిన్న విషయం అయితే చెప్తా అండి. చాలామంది గురువులు చాలా చెప్తూ ఉంటారు మనకి ఇంట్లో మంచి జరగాలంటే ఏం చేయాలి అని చెప్పి. అందులో నేను ఒకటైతే చాలా పాటిస్తానండి. ఏంటంటే మంగళవారం రోజు, శుక్రవారం రోజు చాలా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము, కడుగు తుడుచుకుంటాం కదా. అయితే ఈశాన్య మూలలో ఈశాన్య మూల అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శివుడిది కంపల్సరీ, శివపార్వతులది ఒక చిన్న పటం అయితే ఉండాలంట అండి. సో నేనైతే అక్కడ చిన్నది ఒకటి ఉంటే ఇక్కడ పెట్టినా అనమాట. ఇది ఈశాన్య మూల. ఇక్కడ వచ్చేసి అన్ని స్టిక్కర్స్, వెంకటేశ్వర స్వామి వాచ్, మా పిల్లలకి వచ్చిన గిఫ్ట్లు అట్లా పెట్టినా అనమాట. ఈశాన్య మూలలో ఇలా శివపార్వతులు ఫ్యామిలీతో ఉన్న ఫోటో అయితే ఉండాలంట అండి. ఇక్కడ కింద వచ్చేసి ఇది ఈశాన్య మూల అవుతుంది కదా, ఇక్కడ పద్మం వేయాలంట అండి. అది కూడా పింక్ కలర్తో, పింక్ కానీ రెడ్ కలర్తో కానీ అష్టదళ పద్మము అంటే ఇది, ఈ రెక్కలు అనేవి 8 ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇక్కడ 4, ఇక్కడ 4 అనమాట. 2 ఆకులతో ఇలా పద్మం ఉండాలట అండి. చాలా మంచిదన్నమాట. నేనైతే వేస్తానండి, మంగళవారం వేస్తాను కదా, ఇంకా మళ్ళీ 2-3 రోజులు అట్లాగే ఉంటుంది. మళ్ళీ శుక్రవారం రోజు అట్లా వేస్తానన్నమాట. అలా మంచిగా అయితే అనిపిస్తుంది, సూపర్గా కనబడుతుందండి. ఇల్లు కూడా ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. అట్లా పింక్ కలర్తో వేస్తే మంచిదంట. పద్మంలో అమ్మవారు లక్ష్మీదేవి కూర్చుంటుంది కాబట్టి ఆ పద్మం అక్కడ వేస్తే మన ఇంట్లోకి అమ్మవారి టైల్స్ పైన కొంచెం పసుపు రాసేసి ఇట్లా పద్మంలోకి అమ్మవారు వస్తుందంటే తప్పేముందండి, మంచిగా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. ఇది ఓవర్ అని మాత్రం అనుకోవద్దు, నాకైతే మంచిగా అనిపిస్తుంది అట్లా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అప్పుడంటే ఇల్లు అలుకుతుండే, ముగ్గులు పెడుతుండే కదండి. మనకి ఇప్పుడు టైల్స్ పైన అలకడానికి ఏం లేదు కాబట్టి నేనైతే ఇట్లా వేస్తాను, చూసేయండి. వేసాను అనమాట. ఇది కూడా పువ్వులాగా అనమాట, పద్మమే. ఇలా వేస్తాను. ఇల్లు చూడడానికి మంచిగా కళగా కనిపిస్తుంది అనమాట అండి. నేను పాటించే చిన్న చిన్న విషయాలు అయితే చెప్తున్నా. ఇంకొకటి చూపిస్తాను. ఒకటి ఏంటంటే అండి, ముగ్గు మనం బయట గుమ్మం ముందు ముగ్గు వేసినప్పుడు చాక్ పీస్తో కాకుండా బియ్యం పిండితో వేయాలట. ఇదిగోండి, గడపకి రంగు ఉన్నా సరే మళ్ళీ కడిగేసి పసుపు రాసి ఇలా ముగ్గులు వేసేసిన అనమాట. ఇంకా ఇది వచ్చేసి, ఇదైతే బియ్యం పిండితో వేసిన అనమాట అండి. ఇట్లా ముగ్గు మీకు కనిపిస్తుందా? ఇక్కడ చీమలు తిరుగుతున్నాయి, చూసారు కదా. ఇదిగోండి, మనం వేసిన ఈ బియ్యం పిండిని తినడానికి కోసము ఈ చీమలు వస్తాయి అన్నమాట. అది ఒక చిన్న ప్రాణికి మనము ఆహారం ఇచ్చినట్టు అవుతుంది. చూస్తున్నారు కదా, మీకు చీమలు కనబడుతున్నాయి కదా. సో అదే అనమాట అండి. అందుకనే వెనకటి వాళ్ళు చెప్పేది, మన పెద్దవాళ్ళు చెప్పేది ఏదైనా మంచి కోసమే చెప్తారండి. అందుకని బియ్యం పిండి వాడాలి, చాక్ పీస్తో అట్లా వేయొద్దు అని చెప్తారనమాట. నాకైతే భలే అనిపిస్తుంది, ఆ చీమలు ఎంత బాగా తింటున్నాయి కదా. అందుకని చెప్పేసి కూడా నేను బియ్యం పిండే వేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇదిగోండి, ఇది తులసి మొక్క. నేను చాలా వీడియోస్లో చూపించాను కదా, ఇది తులసి మొక్క. ఇంకా ఇక్కడ కూడా పద్మం వేస్తాను అనమాట. ఇవ్వండి, ఈ 2-3 విషయాలు చెప్పడం కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మాట చిన్నవాళ్ళు చెప్పినా వినాలట. ఎంత పెద్దవాళ్ళైనా చెడ్డ మాట చెప్పినప్పుడు వినకూడదు. మంచి మాటని ఏ చిన్నవాళ్ళు చెప్పినా వినాలి అంటారు. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిన్న చిన్న విషయాలు మీకు నచ్చితే కనుక కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.